పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు ప్రియ దైవభక్తి అన్వేషకులారా, పాస్కా కాల 5వ ఆదివారం బోధించు అంశము ఒకరినొకరు ప్రేమించుకోవాలని యేసు క్రొత్త ఆజ్ఞపై దృష్టి పెడుతూ ఉన్నారు. ప్రేమ అనేది కేవలం ఒక భావోద్వేగం కాదు, అది ఒక ఎంపిక, ఒక చర్య. అంటే యేసు మనల్ని ప్రేమించినట్లుగానే ఓపికగా, దయగా క్షమించి ఇతరులకు మేలు కోరుకోవటం. ఈ రకమైన ప్రేమకు తరచుగా త్యాగం అవసరం, మరియు మన అవసరాల కంటే ఇతరుల అవసరాలను ముందు ఉంచాలి. ఈ విధంగా ప్రేమించడం ద్వారా మనం క్రీస్తు యొక్క నిజమైన శిష్యులమని చూపిస్తాం. మరి ఈనాటి సువిశేష భాగాన్ని ధ్యానించుకుందాం. పెండ్లి జంటల కోసం ప్రత్యేకంగా జరుపుకునే ఒక దివ్య బలి పూజలో ఒక గురువు వివాహం గురించి బోధిస్తూ ఉన్నాడు. దివ్య బలి పూజ ముగింపులో అతడు ప్రతి పెండ్లి జంటకు చిన్న చెక్క శిలువను ఇస్తూ ఇలా అంటూ ఉన్నాడు: మీరు ఎక్కువగా గొడవపడే గదిలో ఈ శిలువను ఉంచండి. అలా చేయడం ద్వారా మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అనే యేసు చెప్పిన క్రొత్త ఆజ్ఞను గుర్తు తెచ్చుకుంటారు. తద్వారా మీరు ఒకరితో ఒకరు వాదించుకోరని ఆ గురువు అంటూ ఉన్నాడు. అయితే ఇదంతా వింటున్న ఒక స్త్రీ వచ్చి ఇలా అంది: ఫాదర్, మీరు నాకు 10 శిలువలు ఇవ్వటం మంచిదని అనుకుంటూ ఉన్నానని ఆ స్త్రీ అంటూ ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, మన ఇళ్ల గోళ్లపై లేదా మన మెడల చుట్టూ ఎన్ని శిలువలు ఉన్నా మనం యేసు ప్రేమ ఆజ్ఞను పాటించకపోతే మన క్రైస్తవ్యానికి విలువ లేదు. అదేవిధంగా మనం ప్రేమ గురించి మాట్లాడవచ్చు, అనేక ప్రసంగాలు ఇవ్వవచ్చు, కానీ మనం ప్రేమలో తగ్గించుకుని ఇతరులను చేరకపోతే అది ప్రేమ కాదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రభు సాధారణంగా చెప్పలేదు. తనను ప్రేమించే వారికి తన ప్రేమ అంటే శిలువ మరణం ద్వారా తనను తాను అర్పించుట ద్వారా చూపించాడు. ఆ ప్రేమ ఎలా ఉంటుంది? యేసు మనల్ని ప్రేమించినట్టుగా మనం ఒకరినొకరు ప్రేమించుకోవటం అంటే ఏమిటి? ప్రేమ జీవన శైలిగా క్రైస్తవ విశ్వాసాన్ని మనం ఎలా జీవించాలి అనే వాటిని అన్వయిస్తూ 3 ప్రధాన లక్షణాలైన ప్రేమ గురించి తెలుసుకుందాం. మొదటిగా, ప్రేమ త్యాగపూరితమైనది. యేసు శిలువపై మరణించాడనే వాస్తవం క్రైస్తవ విశ్వాసం యొక్క ప్రధాన అంశం. ఆయన మరణం ద్వారా మనల్ని జీవింపజేశాడు. ఆ మరణం చాలా త్యాగపూరితమైనది. మనం జీవించగలిగేలా ఆయన ప్రతీదీ వదులుకోవలసి వచ్చింది. ఫిలిప్పీయులకు రాసిన లేఖలో పౌలు గారు ఇలా అంటూ ఉన్నారు: క్రీస్తు సేవక రూపాన్ని ధరించి తనను తాను రిక్తుని అంటే ఏమీ లేనటువంటి వాడిగా చేసుకున్నాడు. తన శక్తి, తన మహిమ, తన సొంత జీవితాన్ని వదులుకోవలసి వచ్చింది. మన పట్ల త్యాగపూరిత ప్రేమను చూపించగలిగేలా తనను తాను రిక్తుని చేసుకునే అంతిమ చర్య ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు యొక్క త్యాగపూరితమైన ప్రేమ మన జీవితాలలో అన్వయిస్తూ ఉన్నామా? ఇతరుల పట్ల నిజంగా త్యాగపూరిత ప్రేమను ఎలా చూపించగలుగుతూ ఉన్నాం? ఉదాహరణకు, దేవుడైన యావేను చూద్దాం. దేవుని ప్రేమ ఆయన అంతిమ త్యాగంలో చూపబడింది. ఆయన కుమారుణ్ణి అర్పించడం ద్వారా, ఆయనపై విశ్వాసం ద్వారా మన శాశ్వత జీవితాన్ని పొందగలుగుతూ ఉన్నాం. అబ్రహాము తన కుమారుడు ఇస్సాకుని బలి ఇవ్వమని దేవుడు అడిగినప్పుడు అబ్రహాం దేవుని పట్ల తన ప్రేమను ప్రదర్శిస్తూ విధేయత మరియు తన త్యాగం చూపటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఆదికాండము 22వ అధ్యాయము 1 నుండి 19 వచనాలు. అదేవిధంగా పేద విధవరాలి కానుక, తన దగ్గర ఉన్నదంతా అంటే 2 చిన్న నాణేలను ఆలయ కానుక పెట్టెలో వేసినందుకు యేసు ఆమెను ప్రశంసించాడు. ఈ త్యాగం చాలా గొప్పదైనదిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా తల్లి మరియ కూడా తన త్యాగపూరితమైన జీవితాన్ని దేవునికి అర్పించింది. కారణం దేవుని మీద తనకు ఉన్నటువంటి అమోఘమైనటువంటి ప్రేమ. క్రీస్తు మన కోసం చేసిన త్యాగానికి ప్రతిస్పందనగా మనం చేయగలిగిన 4 త్యాగాలను చూద్దాం. మొదటిదిగా, మన పెదవులను త్యాగం చేయాలి. హెబ్రేయులకు రాయబడిన లేఖ 13వ అధ్యాయము 15-16 వచనాల్లో ఇలా రాయబడి ఉంది: ఆయన నామమునకు మనము ముక్త కంఠముతో నిరతము కృతజ్ఞతలను అర్పింతుము. ఒకరికొకరు మేలునర్చి ఉన్న దానిలో పాలు పంచుకొనుట మరువకూడదు. ఇది దేవునికి ప్రీతికరమైన బలులు. రోమీయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయం 33 నుండి 36 వచనాల్లో యేసు చేసిన త్యాగం గురించి మనం వింటాం. రెండవదిగా, మన జీవితాన్ని త్యాగం చేయాలి. ఎలా చేయాలంటే, పౌలు గారు రోమీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 1వ వచనంలో ఇలా అంటూ ఉన్నారు:
కాబట్టి సోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని కనికరమును బట్టి మేము బ్రతిమాలుకొనుచూ ఉన్నాను. ఇదే మన త్యాగపూరితమైన ఆధ్యాత్మిక ఆరాధన. దేవుడు మన జీవితాలను, సమయాన్ని, ఆశయాలను, ఆస్తులను, మనస్సులను, భావోద్వేగాలను, లైంగికతను మరియు వైఖరులను సమర్పించాలని కోరుకుంటూ ఉన్నాడు. పౌలు గారు ప్రకారం మన జీవితాలను దేవునికి బలిగా అర్పించటం కొనసాగించాలని కోరుకుంటూ ఉన్నాడు. మూడవదిగా మన దాతృత్వాన్ని త్యాగం చేయాలి. చదవండి, రోమీలకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 8వ వచనములో, తనకు ఉన్న దానిని ఇతరులతో పంచుకొని వాడు ఉదార బుద్ధితో ప్రవర్తింపవలెను. అధికారం కలవాడు కష్టపడి పని చేయవలెను. ఇతరులపై కనికరం చూపువాడు సంతోషంగా అటుల చేయవలెనని మనం చదువుతాం. అదేవిధంగా 13వ వచనంలో చూసినట్లయితే, అవసరములలో నున్న సోదరులను ఆదుకునుడు, అతిథి సత్కార్యములను ఆచరింపుడని వింటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి సంతోషపెట్టే మరొక త్యాగం ఇతరులతో పంచుకోవడం. హెబ్రీయులకు రాయబడిన లేఖ 13వ అధ్యాయము 16వ వచనం. మన శత్రువులకు కూడా మనం ఉదారంగా ఉండాలి. మీ శత్రువు ఆకలితో ఉన్నట్లు మీరు చూచినట్లయితే ఆకలి తీర్చుము, దాహము కొని ఉన్నచో దాహము తీర్చుమను అని రోమీలకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 20వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. 4వదిగా మన ప్రేమను త్యాగం చేయాలి. త్యాగపూరితమైన ప్రేమ అంటే దేవుడు మనల్ని పూర్తిగా మార్చటం. మన మంచి క్రియల ద్వారా మనల్ని మనం మార్చుకోగలగాలి. క్రైస్తవులమైన మనము ఒకరితో ఒకరు సామరస్యంగా జీవించాలి, ఉదారంగా ఉండాలి, అతిథి మర్యాదలు పాటించాలి, క్షమించాలి, సానుభూతి చూపాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి. దేవుడు మనల్ని పిలిచే క్రైస్తవ కుటుంబం యొక్క మహిమాన్వితమైన చిత్రం ఇది. ప్రేమ, ఆనందం, ఓర్పు, విశ్వాసం, దాతృత్వం, ఆతిథ్యం, ఆశీర్వాదం, సామరస్యం, వినయం మరియు శాంతితో కూడిన వాతావరణంలోనికి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు దేవుడు. ఇక్కడ మంచి చెడుతో జయించబడదు, కానీ చెడు మంచిని జయిస్తూ ఉంది. మనమంతా ఈ రోజు నుండి మన శరీరాన్ని సజీవ యాగంగా అర్పించటానికి నేను అందుబాటులో లేక సిద్ధంగా ఉన్నాను దేవా అని పలుకుదాం. మన దగ్గర ఉన్నవన్నీ అంటే జీవితం, సమయం, డబ్బు, ఆశయాలు, ప్రణాళికలు, ఆశలు మరియు కోరికలు నీకు సమర్పిస్తున్నాను అని ప్రార్థన చేద్దాం. ఇక మనము 2వ పాయింట్ గురించి ధ్యానించుకుందాం. ప్రేమ షరతులు లేనిది. ప్రియ దేవుని బిడ్డలారా, మన తండ్రి ప్రేమ త్యాగపూరితమైనది మరియు షరతులు లేనిది. అది అపారమైనది మరియు స్వాగతించదగినది. రోమీలకు రాయబడిన లేఖ 3వ అధ్యాయం 23వ వచనంలో పౌలు గారు ఇలా ప్రబోధిస్తూ ఉన్నారు. అందరూ పాపం చేశారు, కానీ ఆయన ప్రేమ షరతులు లేనిది. మన పాపం, వైఫల్యాలు మరియు తప్పులు ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ షరతులు లేని ప్రేమ మనకు అనేక విషయాలను బోధిస్తూ ఉంది. అవి ఏమిటో చూద్దాం. మొదటిగా, ప్రేమ ఓర్పు చూపిస్తూ ఉంది. కొలస్సీయులకు రాయబడిన లేఖ 3వ అధ్యాయము 13వ వచనంలో, మనం అపరిపూర్ణ మనుషులం కాబట్టి మనతోటి వారితో కలిసి పనిచేసినప్పుడు కొన్నిసార్లు వాళ్ళు మనల్ని చిరాకు పెట్టవచ్చు. కానీ ఓర్పు ఉంటే అలాంటి కోపతాపాలని, మనస్పర్ధతల్ని సహిస్తాం. రెండవదిగా, ప్రేమ దయ చూపిస్తూ ఉంది. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 25 మరియు 17లో చూసినట్లయితే, దయ అంటే మన మాటల్లో, పనుల్లో శ్రద్ధ చూపిస్తూ సహాయం చేయటం. ప్రేమ ఉంటే వేరే వాళ్ళ మీద దయ చూపిస్తూ ఉంటాం. మూడవదిగా, ప్రేమ సత్యం వైపు నిలబడుతూ ఉంది. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనంలో, ప్రేమ సంతోషంగా సత్యం వైపు నిలబడుతూ ఉంది. సత్యాన్ని సమర్థించేలా, ఒకరితో ఒకరు నిజమే మాట్లాడేలా ప్రేమ కదిలిస్తూ ఉంది. 4వదిగా, ప్రేమ అన్నిటినీ భరిస్తూ ఉంది. 1 పేతురు 4వ అధ్యాయము 8వ వచనములో, ప్రేమ చాలా పాపాలని కప్పుతూ ఉంది. అవును, నిజమైన ప్రేమ ఉన్న క్రైస్తవుడు మన తోటి వారిలో ఉన్న ప్రతి అపరిపూర్ణతను, ప్రతి లోపాన్ని అందరి ముందు బయట పెట్టాలని చూడడు. వాళ్ళలో ఉండే లోపాలు చిన్నవే, మనం వాటిని ప్రేమ అనే వస్త్రంతో కప్పివేయొచ్చు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. 5వదిగా, ప్రేమ అన్నిటినీ నమ్ముతూ ఉంది. మనమంతా ఎప్పుడు మంచి చేస్తామని ప్రేమ నమ్ముతూ ఉంది.
మన తోటి వారిని అనవసరంగా అనుమానించటం, మనం ఒకరిని నమ్మినప్పుడు లేక నమ్మకం ఉంచినప్పుడు వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలను బయటకు తీయటానికి ప్రయత్నం చేస్తాం. 6వదిగా ప్రేమ అన్నిటినీ నిరీక్షిస్తూ ఉంది. ప్రేమ అన్నిటినీ నమ్మినట్లే అన్నిటినీ నిరీక్షిస్తూ ఉంది. అంతేకాకుండా విశ్వాసంలో బలహీనంగా ఉన్నవాళ్ళు బలపడతారని ఎదురు చూస్తూ ఉంది. 7వదిగా ప్రేమ అన్నిటినీ సహిస్తూ ఉంది. ఎవరైనా మనల్ని బాధ పెడుతున్నప్పుడు లేక కష్టాలు వచ్చినప్పుడు గట్టిగా నిలబడటానికి సహనం మనకు సహాయం చేస్తూ ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా మనకు ఎలాంటి షరతులు లేకుండా ప్రేమను వ్యక్తం చేద్దాం. ప్రేమ నేర్పిన ఈ తత్వాలన్నీ పాటిద్దాం. ఇక 3వదిగా ప్రేమ ఆచరణాత్మకమైనది. యేసు శిలువ మరణం చాలా ఆచరణాత్మకమైనది. ఆయన శిలువ మరణం బాధాకరమైనది. ఆ శిలువ శ్రమల్లో ఎన్నో బాధలను అనుభవించారు. ఒంటరిగా మిగిలిపోయారు. అయినప్పటికీ ఆయన ముందుకు సాగి మనం రక్షింపబడాలని ఆయన శిక్షించుకున్నాడు. మనం బాగుపడాలని ఆయన బాధలు అనుభవించాడు. మనం సంతోషంగా ఉండాలని ఆయన శిలువనెక్కాడు. ఇదే కదా ఆచరణాత్మకమైన ప్రేమ. ఆచరణాత్మకమైన ప్రేమలో వీలైన మట్టుకు ఇతరుల అవసరాలను తీర్చాలి. కాబట్టి యేసు మనకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన మనల్ని ప్రేమించినట్లుగా ఒకరినొకరు ప్రేమించమని క్రొత్త ఆజ్ఞ. దయ, సౌమ్యత, ఆతిథ్యం వంటి లక్షణాలతో కూడిన ఆచరణాత్మకమైన ప్రేమను అలవర్చుకోవాలి. అప్పుడే మనం ఒక నూతన సృష్టిగా తయారవుతాం. ఈనాటి 2వ పట్టణంలో పౌలు గారు కొత్త స్వర్గం, కొత్త భూమి మరియు క్రొత్త నగరం గురించి ప్రబోధిస్తూ ఉన్నారు. ఇలాంటి నూతన యెరూషలేములోనికి అడుగు పెట్టడానికి మనకు సహాయపడే క్రొత్త ఆజ్ఞను క్రీస్తు మనకు ఇస్తూ ఉన్నాడు. అంటే ఒకరినొకరు ప్రేమించుకోండి అని. దీని ద్వారా ఈ లోకపు కష్టాలను మరియు హింసలను అధిగమించగల ఏకైక మార్గం ప్రేమలో ఐక్యంగా ఉండటం అని క్రీస్తు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. పరీక్షలు మరియు హింసల సమయాల్లో ప్రతి క్రైస్తవ సమాజాన్ని నిలబెట్టే గొప్ప ధర్మం ప్రేమ. ప్రారంభ క్రైస్తవ సమాజం దీనిని బాగా అర్థం చేసుకుంది. వారు క్రీస్తును పాటించారు మరియు వారి లక్ష్యాలలో విజయం సాధించారు. ప్రేమలో ఐక్యమైన ఏ క్రైస్తవ సమాజమైనా లేదా కుటుంబమైనా దేవునిపై తన దృష్టిని లేదా విశ్వాసాన్ని ఎప్పటికీ కోల్పోదు. ఈనాటి మొదటి పట్టణం ధ్యానించినట్లయితే తెలుస్తూ ఉంది, పౌలు మరియు బర్నబా విశ్వాసులను బలపరచడానికి మరియు విశ్వాసంలో పట్టుదలతో ఉండమని ప్రోత్సహించడానికి అంతియోకుకు తిరిగి వస్తూ ఉన్నారు. అయితే వీరిద్దరి మీద హింసను రేకెత్తించి వారిని ఆ ప్రాంతం నుండి వెళ్ళగొట్టారు. శత్రుత్వం, హింస ఉన్నప్పటికీ వీరిద్దరు నగరానికి తిరిగి వెళ్ళి అక్కడ ప్రజలకు ధైర్యంగా ప్రసంగించడం కొనసాగించారు. వారు ఎలాంటి ఉన్నారు? మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి ముందు అనేక కష్టాలను అనుభవించడం అవసరం. ఇన్ని కష్టాలు, బాధలు ఉన్నప్పటికీ వారిని ఎన్నడూ దేవుని ప్రేమ నుండి ఎవరూ వేరు చేయలేకపోయారు. అదే విశ్వాసాన్ని మనల్ని కూడా అలవర్చుకోమంటూ ఉన్నారు. ప్రేమ అనే వస్త్రాన్ని ఆయుధంగా ధరించమంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మన మీద ప్రేమ చేతనే తన జీవితాన్ని త్యాగం చేశారు. ప్రేమ చేతనే తన ప్రాణాలను ఫణంగా పెట్టారు. అయితే అటువంటి త్యాగానికి దేవుడు మనల్ని పిలవపోవచ్చు. కానీ ఎదుటి వారి జీవితాల్లో ఏదో ఒక రూపంలో మన సమయం, సహాయం ద్వారా త్యాగం చేయవలసినటువంటి అవసరం ఉంది. తమ పిల్లల కోసం తల్లిదండ్రులు, భార్య కోసం భర్త, భర్త కోసం భార్య, వయసుడిగిన తల్లిదండ్రుల కోసం వారి పిల్లలు త్యాగం చేయవలసిన అవసరం ఉంది. ఇది మన బాధ్యత. పరిచర్యకు పిలువబడిన ప్రతి వారు తమ ప్రేషిత కార్యంలో త్యాగాలు చేయవలసి ఉంది. అలా త్యాగం చేయటం ప్రేమ. క్రీస్తు చెప్పిన నూతన ఆజ్ఞను పాటించుదాం. ఇలా చేస్తే మనం ప్రభుని శిష్యులమనిపించుకుంటాం. ఆ దేవాతి దేవుడు మనకు ఈ అనుగ్రహాలన్నీ ప్రసాదించాలని పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.